పార్టీలు ఉండాలి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకుడిని కాకుండా సంస్థల్ని నమ్మాలి, వ్యక్తుల్ని కాకుండా విలువల్ని నమ్మాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. నాయకులు ఏ నాయకులైతే, ఏ పార్టీలైనా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వ్యవస్థని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులేస్తే ఈ కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే సామాజిక విశ్వాసం పునరుద్ధరించబడుతుంది. అప్పుడు మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. గ్రామం బలపడితే ప్రజాస్వామ్యం బలపడుతుంది, ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది. అందుకే మా ప్రయాణం కేవలం ఒక గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం కాదు, నేషన్ బిల్డింగ్. మన తరం బాధ్యత కేవలం ఈ రోజుని పరిపాలించడం కాదు, రాబోయే తరాలకి బలమైన వ్యవస్థలను అందించడం. మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి మాత్రమే కాకుండా వచ్చే తరాల గురించి కూడా ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, అదే వికసిత్ భారత్కి మార్గం. మనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భారతదేశాన్ని కాపాడటం మాత్రమే కాదు, రాబోయే తరాల గర్వపడే భారతదేశాన్ని నిర్మించడం, అందించడం కూడా మనందరి సమిష్టి బాధ్యత, ఈ కూటమి బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించే సంకల్పంలో గ్రామం నుంచి దేశం వరకు బాధ్యతతో కూడిన అభివృద్ధి యాత్రను ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సమస్యకి కష్టాలని తెలియజేస్తూ, ప్రజలకి ఎప్పటికప్పుడు మమేకమవుతూ, సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సదూరమైన ప్రయాణంలో కూటమి మరింత బలోపేతం కావాలని నేను కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలకి మరోమారు మీకోసం మేము పనిచేస్తున్నాం, మీకోసం మేము అహర్నిశలు కష్టపడతామని తెలియజేసుకుంటూ, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కోసం మరింత కష్టపడతామని తెలియజేసుకుంటూ, మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భారత్, జై భారత్, జై హింద్. ధైర్యానికి నిర్వచనం, యువతకు స్ఫూర్తి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కళలను కళలో నింపుకుని భవిష్యత్తును చేతల్లో మలుచుకుంటూ అభివృద్ధికి అక్షర రూపం ఇచ్చే నాయకులు. 2047 విజన్ 2047 లక్ష్యాన్ని ఒక సంఖ్యగా కాదు, స్వర్ణాంధ్ర స్వప్నంగా చూపిన నాయకత్వం. గ్రామం నుంచి గ్లోబల్ వేదిక వరకు, రైతు నుంచి రోబోటిక్స్ వరకు, విద్య నుంచి విజ్ఞానం వరకు ప్రతి అడుగులో అభివృద్ధి ముద్ర వేసిన దిశా నిర్దేశకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్యమైన సందేశం.